ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, కృపామయుడా, మీకే స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రంతను కూడా అయా మీ యొక్క రక్షణ దయచేశారు. మీ యొక్క దేవదూతల కాపుదల మా అందరికీ అనుగ్రహించారు. ఏ సమస్య, ఏ ప్రమాదం, ఏ హాని జరగకుండా మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేశారు తండ్రి. ఈ రోజున ఈ సోమవారం కాల సమయంలో మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు అని తండ్రి సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మీరు మాకు తోడుగా ఉన్నందున, మీ సహాయం మాకు ఈరోజు ఉన్నందున ఎవ్వరూ కూడా మా పైన తండ్రి విజయము పొందలేరు. ఎక్కడ కూడా మేము ఓడిపోము. ఏ ప్రయత్నంలో కూడా తండ్రి మేము విఫలము చెందము నాయనా. ఈ విశ్వాసం కలిగి ఈ రోజంతా అయా మిమ్మల్ని బట్టి ఆనందించుటకు కృప దయచేయమని, అయా ఈరోజు మా జ్ఞానం, మా బలం, మాకున్న శక్తి తక్కువైనప్పటికీ మీరు మాకు తోడుంటే ఏదైనానూ ప్రభువా సాధించగలమనే ధైర్యము కలిగి ఉండుటకు కృప దయచేయండి. ఈ ప్రార్థనలో ఈ ఉదయకాలంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ వాగ్దానమును స్థిరపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో ఈ రోజంతను మీ యొక్క అమూల్యమైన రక్షణ వారికి దయచేయండి తండ్రి. అయా, మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. ప్రతి మార్గమును మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మా వాహనాలను మీ ఆధీనంలోనికి తీసుకొనండి. మేమందరము కూడా ఈరోజు సురక్షితముగా, క్షేమకరంగా ప్రయాణించే కృప దయచేయండి. ఏ హాని, ఏ ప్రమాదము జరగకుండా భద్రపరచండి. అయా, ఈ రోజున మా పనులను కూడా బహుగా దీవించమని అడుగుతున్నాము. అయా, మేము కష్టించి పనిచేసే మనస్తత్వం కలిగి ఉండుటకు కృప దయచేయండి. మా పనులలో మేమందరమును నూరంతలుగా ఫలించుటకు కృప అనుగ్రహించండి. ఆగిపోయిన పనుల విషయంలో కూడా మీ సహాయము దయచేయండి. ఈరోజు నూతనంగా కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మాకు ఏవైతే అవసరమై ఉన్నవో వాటన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చండి నాయన. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని బలపరచండి. అప్పులు లేకుండా సహాయము దయచేయండి. ఆరోగ్యాన్ని దయచేయండి. ఏ బలహీనత లేకుండా కొట్టివేయండి. ఆత్మీయతలో ఇంకా వృద్ధి చెందుటకు కూడా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయా, ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండుటకు కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. అయా, ఎగ్జామ్స్ రాయబోతున్న వారున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్న వారున్నారు. తండ్రి, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. చదివినవన్నీ గుర్తుండే కృప దయచేయండి. అయా, ఎవరైతే ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారో వారి రిపోర్ట్స్ కొరకు, వారి ఆపరేషన్స్ నిమిత్తం, వారి డెలివరీస్ నిమిత్తం వెళ్తూ ఉన్నారు నాయన. బిడ్డలందరికీ మీ సహాయమును దయచేయండి. అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలోనికి తీసుకొనండి తండ్రి. అయా, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, సమాధానంతో, తగ్గింపు జీవితంతో ఈరోజు ఉండే కృప దయచేయమని, ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేకుండా నెమ్మదికరంగా ఉండే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉండబోతున్నారు. వారికి ఏ హాని, ఏ ప్రమాదము రాకుండా మీ కంచె కాపుదల దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీరు చూపించిన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారయ్యా. వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మేమందరమును
మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే కృప అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.